విశ్వవాణి టీవీ ప్రేక్షకులకు యేసు ప్రభువారి యొక్క శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు ప్రేమపూర్వకంగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులరా, ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారు అని మేము తలంచుతున్నాం. ఎందుకంటే ప్రభువు నమ్మదగినవాడు, నీతిమంతుడు. ఆయన ఎప్పుడు విడిచిపెట్టేవాడు కాదు. ఈరోజు మన ధ్యానాంశం కొరకై ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము 128వ కీర్తన మనము చదువుకుందాం. అంశం ఏమిటి అనగా కుటుంబం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించెదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడును. సియోనుల నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానము ఉండునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవునికి కుటుంబం అంటే చాలా ఇష్టం. ఈ లోకములో మన పితరులైన ఆదాము అవ్వలను దేవుడే నిర్మించాడు. వారి సంతానం ఆ విధంగా దీవించబడుతూ ఈరోజు మనమందరం కూడా వారిలో నుంచి వచ్చిన వారమే. కాబట్టి కుటుంబము అనగా భార్య, భర్త, పిల్లలు. ఈ కుటుంబం ప్రభువుకు చాలా ఇష్టం. ఎందుకంటే కుటుంబము చేత ప్రభువు ఆరాధించబడాలని, కుటుంబము చేత ప్రభువు గణపరచబడాలని. కుటుంబము దేవుడు చేసినటువంటి ఒక చిన్న గృహం. పురుషుడు మట్టితో చేయబడ్డాడు, స్త్రీ ప్రక్కటి ఎముకతో చేయబడింది. భూమిలో నుండి వచ్చే పంట ద్వారా మనము పోషించబడాలి. తన కుటుంబము బాగా పోషించేవాడిగా ఉండాలి అని దేవుడు పురుషుణ్ణి తయారు చేశాడు. అలాగే మంచి భర్తగా, మంచి సంపాదకుడుగా, పిల్లలను భార్యను పోషించే వ్యక్తిగా ఉండాలి అని చెప్పి దేవుడు చేశాడు. చాలామంది వారి కుటుంబాల్ని సరిగా చూసుకోకుండా భార్యను వదిలేసి, పిల్లలను వదిలేసి అక్రమ సంబంధాలను కలిగి ఎంతోమంది కుటుంబాలను విచ్ఛిన్నము చేసుకుంటూ ఉన్నారు. కారణం ఏమిటంటే క్షణభంగురమైన సంతోషం కొరకు, లేకపోతే పనికిమాలినటువంటి ఆలోచనల కొరకు వారి యొక్క కుటుంబాన్ని పతనము చేసుకుంటూ ఉన్నారు. కనుక ఇలాంటి పరిస్థితులు దేవునికి ఎంతమాత్రము ఇష్టము లేదు అని గ్రహించాలని చెప్పి ప్రభువు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను. స్త్రీని చూస్తే ఈ యొక్క భార్య పాత్ర కూడా చాలా శ్రేష్టమైంది. పురుషుని ప్రక్కటి ఎముక నుంచి స్త్రీనిగా చేశాడు కనుక ఎముకలాగా గట్టిగా ఉండాలి. అంతేకాని అది లోపల ఉండవలసిందే ఎముక. కానీ బయటికి శరీరాన్ని దాటుకొని బయటకు వచ్చిందనుకోండి, దానివల్ల ప్రమాదం ఉంది. చాలాసార్లు భర్తకు విధేయురాలుగా కాకుండా భర్త మీద పెత్తనము చలాయిస్తే లోపం కనిపిస్తుందని మనం ఆలోచన చేయాలి. ఎముక శరీరాన్ని దాటుకొని బయటకు వచ్చింది అంటే అదేదో ఎముక ఇరిగిపోయింది, ఏదో ఫ్రాక్చర్ అయిందని చెప్పి మరి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి, ఆ లోపాన్ని సరిచేయాలి. కనుక ఇలాంటి వారు భర్తకు ముందు కానీ వెనక కానీ నడవకుండా, లేక శరీరాన్ని దాటుకొని బయటకు వచ్చే ఎముకలాగా కాకుండా భర్తతో కలిసి నడిచేటటువంటి వ్యక్తులుగా ఉన్నప్పుడు ఆ కుటుంబం సంతోషంగా ఉంటుంది, సమాధానం కలిగి ఉంటుంది. ఎముక తెల్లగా ఉంటుంది. తెలుపు పరిశుద్ధతకు సాదృశ్యం. కనుక ఎప్పుడైతే పరిశుద్ధత కలిగి ఉంటారో ఆ స్త్రీ ఆ కుటుంబాన్ని సరిగా కట్టుకోగలదు. అందుకే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన ఇల్లు ఊడబెరుకును. ఎప్పుడు పరిశుద్ధత కలిగి ఉంటుంది స్త్రీ అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నటయే మరి జ్ఞానమునకు మూలం. కాబట్టి పరిశుద్ధత కలిగి ఉండాలంటే దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండాలి. అప్పుడే పరిశుద్ధమైన జీవితం కలిగి ఉంటారు. పరిశుద్ధమైన జీవితం కలిగి ఉంటే అది ఎంతో శ్రేష్టమైంది అని చెప్పి ప్రభు పేరిట ప్రేమపూర్వకంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. నీ భర్త నీకు శిరస్సు అయినప్పుడు శిరస్సులో ఏముంటాయి? చెవులుంటాయి, కళ్ళుంటాయి, ముక్కుంటుంది, నోరుంటుంది, మెదడుంటుంది. ఈ విధంగా ఇన్ని అవయవాలు కలిగి ఉంటాయి. కానీ శిరస్సు లేకుండా మొండెము మాత్రమే మన ఇంటికి వచ్చిందనుకోండి, మనం ఏం చేస్తాం? ప్రేమిస్తామా? కాబట్టి శిరస్సు మొండానికి అతికి ఉంటేనే అది దేహం అవుతుంది. అంతేగాని శిరస్సు లేకుండా మొండెము లేదు, మొండెము లేకుండా శిరస్సు లేదు. కాబట్టి రెండు కలిసి ఉంటేనే
ఆ కుటుంబం సంతోషంగా ఉంటుంది అన్న సత్యాన్ని గమనించాలి అని చెప్పి ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నా. స్త్రీలు ఉద్యోగంలోనో డబ్బులోనో కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా వారు తగ్గించుకోవాలి. ఎందుకంటే మనము దేవుని బిడ్డలం. ఒకవేళ భర్త కంటే ఎక్కువ స్థాయి ఒక ఉన్నతమైన ఉద్యోగం ఉండవచ్చు, భర్త కంటే ఎక్కువగా సంపాదించవచ్చు, కానీ భర్తకు లోబడి ఉండవలసిందే. ఎందుకు అంటే మనం ప్రభువు బిడ్డలం కనుక. భర్తకేం చెప్పాడు? నీ భార్యను ప్రేమించమని చెప్పాడు. మరి భార్యకేమని చెప్పారు? నీ భర్తకు లోబడి ఉండాలి అని చెప్పాడు. కాబట్టి ఈ రెండు కార్యాలు మనం చేసినప్పుడు ప్రభువును గణపరిచిన వారం అవుతాం. కాబట్టి పురుషులు వారి విధులు నిర్వర్తించాలి, స్త్రీలు కూడా వారి విధులను సక్రమంగా నిర్వర్తించినప్పుడు ఆ కుటుంబంలో అన్యోన్యత ఉంటుంది, ప్రేమ ఉంటుంది, సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, నెమ్మది ఉంటుంది. వారికి మంచి బిడ్డలు కలుగుతారు. ప్రేమ లేనప్పుడు ఎప్పుడూ తిట్టుకుంటూ మరి కొట్టుకుంటూ ఉన్నారనుకోండి, వారికి పుట్టిన బిడ్డలు కూడా వారి యొక్క చేష్టలు చూస్తూ ఉంటారు. చూస్తూ ఉండి వారు పెద్దయిన తర్వాత వారు కూడా అదే పరిస్థితి. కనుక ఇలాంటి పరిస్థితులకు తావివ్వకుండా ఉందాం. ఒకరోజు ఒక ఊరిలో పిల్లలు చదువుకుంటున్నారట. చదువుకుంటూ ఉంటే వారికి ఒక ప్రశ్న వచ్చింది. యుద్ధాలు ఎలా కలుగుతాయి అని వారికి ప్రశ్న వచ్చినప్పుడు తల్లి దగ్గరికి వెళ్ళి వారు ప్రశ్న అడిగారు. అమ్మ యుద్ధాలు ఎలా కలుగుతాయి అని ప్రశ్న అడిగే లోపలే అక్కడ భార్యాభర్తలకు ఇద్దరికి గొడవ జరుగుతూ ఉంది. ఎందుకంటే నీ ఇంటి వారేం పెట్టారు, నీ ఇంటి వారేమి ఇచ్చారు, ఇలా రకరకాల మాటలతో ఇద్దరు గొడవ పడుతున్నారు. గొడవ పడుతుంటే ఆ పిల్లలు అన్నారట, యుద్ధాలు ఎలా కలుగుతాయో మాకు అర్థమైంది, ఇంకొద్దులే అని చెప్పి వచ్చేసారట. చూసారా, ఎంత ప్రేమగా ఉన్నా, ఎంత ఆప్యాయతగా ఉన్నా చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు వెంటనే మోకరించి ప్రార్థన చేసి వాటిని పరిష్కరించుకోవాలి తప్ప అది పిల్లల మధ్యకు తీసుకుని వెళ్ళి వారు చూసే విధంగా మనం చేసినప్పుడు ఆ పిల్లలు కూడా అదే బాటలో నడవడానికి ప్రయత్నం చేస్తారు. అందుకే మనం చదువుకున్నటువంటి కీర్తన భాగంలో ఏమని రాయబడిందంటే, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు, నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె ఉండును. కాబట్టి ఇంత మంచి కుటుంబంగా మన కుటుంబం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మన పిల్లలు ఒలీవ మొక్కలు అంటే ఒలీవ మొక్క చూడండి, దాని లక్షణం నోవాహు కాలంలో అంత భయంకరమైనటువంటి తుఫాను వచ్చినప్పటికీ ఒలీవ మొక్క అదేమాత్రము కొట్టుకొని పోకుండా అంత ప్రవాహంలో కూడా వంగి తగ్గించుకునే ఉంది, కానీ అదేమాత్రము కొట్టుకొని పోలేదు. ప్రియమైనటువంటి వారలారా, ఒలీవ మొక్క దేనికి సాదృశ్యంగా ఉంది అంటే, ఎన్ని కష్టాలొచ్చినా, బాధలొచ్చినా, శ్రమలొచ్చినా, రోగాలొచ్చినా మరి పడిపోయేటటువంటి పరిస్థితి దానికి లేదు. ధైర్యంగా నిలబడగలిగేటటువంటి మంచి గుణము దానికి ఉంది అని తెలియజేస్తుంది. అందుకే పావురాన్ని పంపినప్పుడు ఒలీవ మొక్క ఆకును నోట కరుచుకుని వచ్చినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. అలాగే ఒలీవ యొక్క నూనె దేనికి ఉపయోగిస్తారు? ఆ ప్రత్యక్షపు గుడారంలోని దీపం స్తంభం మరి అది నిత్యము వెలగాలి అంటే అప్పుడే దంచి తీసినటువంటి అచ్చమైన ఒలీవ నూనె ప్రదీపం కొరకు నిత్యము వెలుగుచుండాలని అక్కడ ఆజ్ఞ జారీ చేయబడింది. కనుక ఒలీవ మొక్క దేవుని సన్నిధిలో వెలిగేటటువంటి దీపానికి సాదృశ్యంగా ఉంది. ఆ ఒలీవ నూనె రాజులను అభిషేకించడానికి, గొప్ప గొప్ప వ్యక్తులకు మనం ఆశీర్వాదకరంగా ఉండాలి, దీవెనకరంగా ఉండాలి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఇశ్రాయేలు దేశపు చిన్నది నయమాను చెరగొని తీసుకొని వచ్చినప్పటికీ కూడా ఆ చిన్నది నయమాను ప్రేమించి తన యొక్క కుష్ఠరోగము పోవడానికి కారణమైంది. ఎందుకు అంటే ఇశ్రాయేలు దేశపు చిన్నది కనుక. ఇశ్రాయేలు ప్రజలు వారి పిల్లలను ఎలా పెంచాలో వారికి తెలుసు కనుక ఆ పిల్లలు వారింటిలో ఉన్నా వేరొకరి ఇంటిలో ఉన్న శత్రువును ప్రేమించేటటువంటి మంచి లక్షణాన్ని ఆ బిడ్డ కలిగి ఉంది. శత్రువు యొక్క కుష్ఠరోగమును కూడా నయము కావడానికి కారకురాలైంది. కాబట్టి నీ కుటుంబంలో, నా కుటుంబంలో అలాంటి పిల్లలుంటే ఎంత సంతోషం. వారు ఇతరులు మారడానికి కారకులు కావాలి, కానీ ఇతరులు చెడిపోవడానికి మన పిల్లలు కారణమైతే ఏం ప్రయోజనం? ఇదిగో వీడు కన్నాడయ్యా, ఈ తల్లిదండ్రులు కని పడేశారు రోడ్డు మీద అని రకరకాల మాటలు మాట్లాడుతుంటారు. కాబట్టి మన పిల్లలే ఇతరులు ఆశీర్వదించబడ్డానికి కారణమైతే, ఇదిగో వారి పిల్లల సహవాసం చేసి మా బిడ్డలు బాగుపడ్డారు, మా బిడ్డలు కూడా మంచిగా చదువు నేర్చుకున్నారు, మంచి క్రమశిక్షణ నేర్చుకున్నారు అన్నటువంటి సాక్ష్యం కావాలి. ఎందుకంటే దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుంది.
కాబట్టి ప్రియులారా, మన పిల్లలు అలాంటి సాక్ష్యాన్ని కలిగి ఉండాలని చెప్పి ప్రభు పేరిట ప్రేమపూర్వకంగా నేను మనవి చేస్తూ, మనం బైబిల్ చదువుతున్నాం, కానీ లోకం మనల్ని చదువుతుంది. బైబిల్ చదివినప్పుడు బైబిల్ని మనం ఫాలో కావాలి, మనల్ని చూసిన వారు మనతో వారు ఫాలో కావాలి. కనుక ఇలాంటి మంచి కుటుంబం మనము కలిగి ఈ లోకంలో జీవించాలి అని చెప్పి ప్రభు పేరిట ప్రేమపూర్వకంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. చాలాసార్లు మరి కుటుంబంలో ఎలా ఉంటారు అంటే, రండి భోజనం చేద్దాం అని చెప్పి ఇంటికి వచ్చేటప్పటికి భర్త అలసిపోయొచ్చని చెప్పి రండి భోజనం చేద్దామంటే నా కడుపు ఏదో రకంగా ఉంది అని చెప్పి సాకులు చెప్తాడు. ఏదో రకంగా ఉండడం కాదు, బయట వెళ్ళి వేరే వారితో కలిసి బిర్యానీ తినొచ్చాడు అందుకే. కానీ ఇక్కడ అంటున్నాడు కడుపు ఏదో రకంగా ఉందని. కానీ నీ కొరకు కడుపు మార్చుకొని ఎదురు చూస్తూ ఉందే, నువ్వు వచ్చినప్పుడు తిందామని, నువ్వు వచ్చినప్పుడు భోంచేద్దామని చెప్పి ఎదురు చూస్తూ ఉందే. కానీ నువ్వు వేరే వారితో కలిసి ఎంజాయ్ చేసి బిర్యానీ తిని వస్తే నీ కొరకు ఎదురు చూస్తున్నటువంటి నీ భార్య సంగతి ఏమిటి? చాలాసార్లు ఇలాంటి పరిస్థితులు మన కుటుంబాల్లో ఎన్నో జరుగుతుంటాయి. అలాంటి వాటికి ప్రాధాన్యత మనం ఇవ్వకూడదు. మనం దేవుని బిడ్డలం. ఎందుకంటే కుటుంబం అంటే ఆయనకు చాలా ఇష్టం. ఒకవేళ కుటుంబంలో భార్య అటువంటి ప్రవర్తనలో ఉన్నా, లేక భర్త అటువంటి ప్రవర్తనలో ఉన్నా మార్చగలిగేటటువంటి పరిస్థితి, ఒకవేళ భర్త మంచి మారు మనసు లేకుండా ఉంటే ఏం చేయాలి? భార్య, మరి ఓ భార్య, నీ భర్తను రక్షించదవో లేదో నీకే తెలియనని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. నువ్వేం చేయాలి? నీ మంచి మాటలతో నీ ప్రవర్తనే తనకు మార్చడానికి కారణమవుతుంది. నీ ప్రవర్తనే తాను మారడానికి కారణమవుతుంది. నీ ప్రార్థనా జీవితమే తాను మారడానికి కారణమవుతుంది. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఆలోచించాలి. మన కుటుంబాలు ఎలా ఉన్నాయి? దేవుని దృష్టికి అనుకూలంగా జీవించాలి. చూడండి, యోబు భార్య ఏమనిందంటే, ఆమె ఇంకా మరి దేవుడు దేవుడు అంటున్నావు, ఆ దేవుని తిట్టి దూషించి చనిపో అని చెప్పి నేను నీకు సేవ చేయలేకున్నాను, ఈ యొక్క మరి చీము రక్తము నేను తుడవలేకపోతున్నాను, నీకు సేవ చేయలేకపోతున్నాను అని చెప్పి అసహించుకొని ఆ మాట అన్నప్పటికీ కూడా మరి యోబు ఏమైనా అన్నాడా? మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుచున్నావు. దేవుడు మేలు ఇచ్చినప్పుడు అనుభవించలేదా? మరి కీడు జరిగినప్పుడు కూడా అనుభవించాలి. మన జీవితంలో నష్టము కలిగినప్పుడు కూడా దేవునికి స్తోత్రం చెప్పాలి. లాభము కలిగినప్పుడు దేవానికి స్తోత్రం అంటున్నాం. నీకు లాభం కలగకుండా నష్టము కలిగినప్పుడు స్తోత్రం చెప్పలేకపోతున్నాం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ కుటుంబం, నా కుటుంబం, మన కుటుంబంలో ఇటువంటి ఆప్యాయత, అనురాగము కలిగి మనం జీవించాలి అని చెప్పి ప్రభు పేరిట ప్రేమపూర్వకంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. అకుల, ప్రిస్కిల్లాలు మంచి కుటుంబం. వారు దైవ సేవకుడైన పౌలు గారిని చేర్చుకొని పరిచర్యకు ఎంతో చేయూతనిచ్చినటువంటి కుటుంబం. మన కుటుంబాలు ఎలా ఉండాలంటే, మనల్ని మనం పోషించుకుంటూ మన కుటుంబం ద్వారా ఒక మిషనరీని పోషిస్తే, ఒక మిషనరీ ద్వారా సువార్త వెళ్ళి అనేక నశించిపోతున్న ఆత్మలను రక్షించే ప్రక్రియలో ఆ మిషనరీ నిరంతరము ఉంటాడు. కాబట్టి విశ్వవాణి పరిచర్య పక్షంగా ఎంతోమంది మిషనరీలు విశ్వవాణి పరిచర్యలో ఉన్నారు. మారుమూల ప్రాంతాలలో, ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో, మరి తెలంగాణలో, మరి భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో కూడా విశ్వవాణి పరిచర్య విస్తృతంగా జరుగుతూ ఉంది. అనేకమైన తెగల మధ్య ఏ యొక్క సంఘము లేనటువంటి ప్రాంతాల్లో ఈ పరిచర్య విస్తృతంగా జరుగుతుంది. కనుక మనల్ని మనం పోషించుకుంటూ, మన పిల్లల్ని మనం పోషించుకుంటూ ఒక మిషనరీని పోషించగలిగితే, ఆ మిషనరీ ద్వారా ఒక గ్రామాన్ని దత్తు తీసుకొని 4,000 రూపాయలు మన కుటుంబం తరపున చెల్లించి ఆ మిషనరీని పోషిస్తే, ఆ మిషనరీని పోషించుట ద్వారా దేవుడు గొప్ప కార్యాన్ని చేస్తాడు. నశించిపోతున్న ఆత్మలు రక్షించబడతాయి. తద్వారా మీ కుటుంబం దీవించబడుతుంది, మీ కుటుంబము ఆశీర్వదించబడుతుంది. మీ కుటుంబంలో ఏ మేలు కొదవలేకుండా ప్రతి అవసరత ఆయన తీరుస్తాడు. ఎందుకంటే సర్వ సంపదలు ఆయనలో గుప్తమైనవి. ఆయన శ్రీమంతుడగు దేవుడు కనుక తప్పకుండా సహాయం చేస్తాడు. కుటుంబం, మనం జాగ్రత్తగా ఉందాం. మన కుటుంబాన్ని ఏ లోపాలైనా ఉంటే మనము సరి చేసుకోవాలి తప్ప మన బంధువులకు కానీ, స్నేహితులకు కానీ, లేక రక్త సంబంధికులకు కానీ చెప్పుకొని ఆ సమస్యను రచ్చరచ్చ చేసుకునే దానికంటే ఇద్దరం కలిసి మోకరిస్తే ఆ కుటుంబం సమస్య తీర్చబడుతుంది. ఆ సమస్య పెద్ద అగాధం కాకుండా చూసుకోవాలి.
ఆ పర్యావసనం పిల్లల మీద పడకుండా చూసుకోవాలి. మన కుటుంబం చిన్నాభిన్నం కాకుండా చూసుకోవాలి. ఈనాడు ఎంతోమంది మంచి విద్యను అభ్యసించిన వారు కూడా సైకోల్లాగా ప్రవర్తిస్తూ బిడ్డలను కూడా చంపేవారు ఉన్నారు, భార్యను కూడా చంపేవారు ఉన్నారు, భర్తలను కూడా చంపేవారు ఉన్నారు. ఇలాంటి దుర్దినాల్లో మనం ఉన్నాం. మన కుటుంబాన్ని మనం కాపాడుకుందాం, మన బిడ్డల్ని జాగ్రత్తగా కాపాడుకుందాం, మనల్ని మనం పోషించుకుందాం. మనం పోషించుకోవడం మాత్రమే కాకుండా ఒక దైవ సేవకుని పోషిద్దాం. పరిచర్య కొరకై మనం సహాయం చేసిన వారం అవుతాం. దేవుని రాజ్య విస్తరణలో మన కుటుంబం పాలిభాగస్తులుగా ఉండే శ్రేష్టమైన భాగ్యం మనకు లభిస్తుంది. మనం వెళ్ళి చేయలేకపోతున్నాం, మనం చేసేటటువంటి అవకాశం మనకు లేకుండా పోతుంది. కానీ పరిచర్య చేసే మిషనరీల కొరకు కన్నీరు కార్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం. మన కష్టార్జితంలో నుంచి ఒక్క మిషనరీని పోషించే గొప్ప అవకాశాన్ని మనం తీసుకుందాం. లోకంలో ఎంతో డబ్బులు అనవసరంగా ఖర్చు చేస్తూ ఉంటాం. హాస్పిటల్కి వెళితే ఖర్చులు, మార్కెట్కు వెళితే ఖర్చులు, బట్టల షాపుకు వెళితే ఖర్చులు, రకరకాలైన ఖర్చులు చేస్తూ ఉన్నాం. కానీ ప్రభు కొరకు నువ్వు కేటాయించిన ఆ ఖర్చు, మరి ఏదైతే ప్రభు కొరకు వినియోగిస్తావో అది పరలోకపు నిధిలో జమ చేయబడుతుంది. కనుక ఇక్కడ సంపాదన కూర్చుకోవడం కాదు, కానీ పరలోకములో మన సంపాదన కూర్చుకొని ప్రభు రాజ్యాభివృద్ధి కొరకు మనం పాటుపడదాం. అతి కృప పరిశుద్ధాత్మదేవుడు మన కుటుంబానికి దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నాయన, ఈ సమయంలో కుటుంబమును గుర్చిన అనేక విషయాలు మీరు మాతో మాట్లాడారు. నాయన, కుటుంబంలో ఎలాంటి మంచి మనసు ఉండాలో, ఎలాంటి ప్రేమ ఆప్యాయతలు కలిగి ఉండాలో, సమస్యలు వచ్చినప్పుడు ఏం చేయాలో మీరు ఆలోచన చెప్పినందుకై స్తోత్రాలు నాయన. నాయన, మా కుటుంబాల్లో మా పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉండాలి ప్రభువా. నైనా, ఎన్ని సమస్యలు వచ్చినా తట్టుకునేవారిగా ఉండాలి. నైనా, మా పిల్లలు అనేక కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉండాలి ప్రభువా. అనేకులకు దీవెనకరంగా ఉండాలి ప్రభువా. గొప్ప రాజులను అభిషేకించగలిగేటటువంటి ఆ ఒలీవ నూనెలాగా మా పిల్లలు ఉండాలి. నాయనా, ఎంతోమంది పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దబడాలంటే మా పిల్లల ప్రవర్తన సరిగా ఉండాలి నాయనా. యేసయ్యా, మీకు స్తోత్రం నాయనా, మీకు స్తోత్రం నాయనా, మీకు స్తోత్రం ప్రభువా. కృప చూపించి సహాయం చేయమని, మా కుటుంబాలను దీవించమని, బలపరచుమని సర్వశక్తిమంతుడైన యేసయ్య శ్రేష్టమైన నామంలో స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మదేవుని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి సహాయము మనకు సర్వ పరిశుద్ధులకు సర్వదా సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. ఆమెన్. ఆమెన్.